లోక కళ్యాణార్థం మాఘమాసం నుండి ప్రతి వారం ఇంటింటా త్రినాద వ్రతమేళాలు చేస్తున్నట్లు స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు తెలిపారు. కాకినాడ భోగి గణపతి పీఠం 18వ త్రినాద వ్రతాన్ని వాకలపూడి గ్రామంలో విశేషంగా నిర్వహించింది. పుట్టుక నుంచి 90% బుద్ధిమాంద్యంతో ఉన్న దివ్యాంగ యువకునితో పూజ చేయించారు. బీచ్పేటలోని వినాయకుడి గుడి వద్ద పెంకేవారి వీధిలో జరిగిన వ్రతంలో పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు ప్రత్యేక శ్రద్ధతో వ్రతవేదిక సభ్యులు ఏర్పాటు చేసిన పూజా వస్తువులతో దత్తాత్రేయునికి పంచామృతాభిషేకం జరిపించారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఒకే వేదిక మీద పూజించడం వలన ప్రారబ్ధ కర్మల వలన కోల్పోయిన వైభవాన్ని తిరిగి పొందగలిగే శక్తి కలుగుతోందన్నారు. ఈ కుటుంబంలో తల్లికి 2 కిడ్నీలు పాడవడం, తండ్రికి మతిస్థిమితం లేకపోవడం, పెద్ద కుమారుడు పుట్టుకతో బుద్ధిమాంద్యం కావడం, చిన్న కుమారుడు క్యాన్సర్కు గురి కావడం చాలా బాధాకరమన్నారు. వృద్ధ తల్లిదండ్రులు పోషించడం చాలా భారమైన విషయమన్నారు. ఈ కుటుంబంలో ఎవరికి ఏమైనా మిగిలిన వారి పరిస్థితి ఏంటో అర్థం కాని విషమంగా ఉందన్నారు. జిల్లా కలెక్టర్, రూరల్ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం, ముఖ్యమంత్రి స్పందించి ఈ అభాగ్య కుటుంబానికి గృహవసతి, అదనపు ప్రభుత్వ పెన్షన్ కల్పిస్తే ఎవరిని యాచించే దుస్థితి రాకుండా జీవించినంతకాలం 2 పూట్ల రేషన్ బియ్యంతో ఆహారం తినగలుగుతారన్నారు. వ్రతపూజ ముగించి వారికి నూతన వస్త్రాలు, కిరాణా బియ్యం, కూరగాయలు అందించారు. ఆగస్టు 2న రామచంద్రాపురం, 9న రామకృష్ణారావుపేటలోను, 19న 20న త్రినాద వ్రత మేళాలు జరుగుతాయని వ్రతవేదిక సేవకులు గోవిందస్వామి, సత్య, సతీష్, విజయలక్ష్మి, మల్లిక తెలిపారు. ఈ యొక్క గణపతి భక్త బృందం ద్వారాగా భోగి గణపతి కుటుంబ సభ్యులతోటి అక్కడ అన్ని ఏర్పాట్లు చేయించి వారి చేత పంచామృత అభిషేకాలు దత్తాత్రేయునికి నిర్వహణ చేసి ఆ ఏరియాలో ఉన్నటువంటి వారందరి ద్వారాగా భాగస్వామ్యంతో పూజా కార్యక్రమం సుప్రదంగా, జయప్రదంగా, మంగళకరంగా జరిగింది. వీరికి ప్రభుత్వం ఒక గృహాన్ని ఏర్పాటు చేస్తే వీళ్ళు తనువు చాలించే వరకు కూడా ఒకళ్ళు యాచించాల్సిన అవసరం లేకుండా జీవించగలిగేట అవకాశం ఉంటుంది. ఈ అబ్బాయికి 6,000 రూపాయలు పింఛన్ వస్తూ ఉంది. దాని మీదే వీళ్ళు బతుకుతూ ఉన్నారు. ఎవరు అద్దెకి ఇచ్చేటువంటి వాతావరణం లేదు. ఉన్నవాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోతున్నారనేటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే లెట్రిన్ కానీ టాయిలెట్ కానీ ఆ అబ్బాయి చెప్పేటువంటి పరిస్థితి కాదు. కాబట్టి ఈ రకంగా ఉన్న కారణం చేత ఎవరు అద్దెకిచ్చే వాతావరణంలో లేరు. ఈ కుటుంబంలో ఏ ఒక్కరు గతించినా మిగిలిన వారి యొక్క పరిస్థితి ఏంటో ఎవరికీ అర్థం కానిటువంటి వాతావరణం. కాబట్టి రూరల్ ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ గారు, ఆర్డీఓ మల్లిబాబు గారు వీరి యొక్క కుటుంబాన్ని ఒక్కసారి ప్రత్యక్షంగా పరిశీలన చేసి ప్రభుత్వం ద్వారా ఒక పక్కా గృహాన్ని ఇచ్చినట్లయితే ఈ ఇంట్లో అదనంగా పింఛను కానీ లేదా అతనికి 10,000 రూపాయలు పింఛను ఇచ్చేటువంటి అవకాశాన్ని కానీ చేసినట్లయితే ఒకరిని యాచన చేయాల్సిన అవసరం లేకుండా వారి తుది శ్వాస వరకు కూడా జీవించగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ వెసులుబాటు ఇవ్వాలని భోగి గణపతి పీఠం ప్రభుత్వాన్ని కోరుతూ ఉంది. ఈ కుటుంబానికి ఎవరికైనా సహాయం చేయాలని అనుకుంటే నేరుగా వారి ఇంటికి వెళ్ళి నిత్యావసర సరుకులు కానీ, ఇతర వస్త్రాలు కానీ, పళ్ళు, పలహారాలు, కాయగూరలు కానీ వారికి ఇచ్చినట్లయితే ఆ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటుందని చెప్పి ఈ త్రినాద వ్రతం నిర్వహణ శుభప్రదమైనటువంటి సందర్భంగా మీ అందరినీ కూడా గణపతి పీఠం విజ్ఞప్తి చేస్తూ ఉంది. వచ్చే ఆదివారం నాడు రామచంద్రపురంలో 19వ త్రినాద వ్రత నిర్వహణ జరుగుతుంది. ఆషాఢ మాసం ఆఖరి ఆదివారం నాడు రామకృష్ణారావుపేటలో ఉన్నటువంటి ఆ యొక్క కృష్ణ మందిరంలో 30 మంది యువకులతోటి సామూహిక త్రినాద వ్రత పూజా కార్యక్రమం నిర్వహణ జరుగుతూ ఉంది. అందరూ కూడా ఈ కార్యక్రమాలకు ఆహ్వానితులని చెప్పి భోగి గణపతి పీఠం స్వాగతిస్తోంది.